అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను మీషో గురించి అయితే ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను కదండి. మీషోలో అయితే బిజినెస్ అయితే స్టాప్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో అది దాని గురించి అయితే మాట్లాడాలైతే అనుకుంటున్నాను. సో ఎందుకు అంటే కనుక మీషోలో బిజినెస్ చేయడం అనేది చాలామంది అయితే చాలా సేల్స్ అవుతున్నాయి కదా అని ఒక ఎక్స్పెక్టేషన్తో అయితే మనం మీషోలో అయితే బిజినెస్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది మాత్రం 100% కరెక్టే అండి. సో మనం ఎందుకు అంటే కనుక చాలా ఆర్డర్స్ అయితే వస్తాయి. ఎందుకంటే మీషోలో మ్యాక్సిమం ఏంటంటే మార్జిన్ అనేది తక్కువ పెట్టేసుకుంటే బాగానే ఆర్డర్స్ అనేది వస్తాయి. ఓకే, అక్కడి వరకు ఓకే. బట్ ఏంటంటే అక్కడ వెళ్ళాక కస్టమర్స్ ఒకవేళ రిటర్న్ పంపించినట్లయితే కూడా దానికి అనేది మనకైతే షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా అయితే పడుతుంది అనేది విషయం కూడా మీరైతే తెలుసుకోవాలి. సో ఎంత లాభం ఉంటుందో అంతే నష్టం కూడా ఉంటుంది. సో అది కూడా బిజినెస్లో ఏంటంటే లాభం నష్టాలు అని ఎదుర్కొంటేనే ఆ బిజినెస్ అయితే మనమైతే స్టార్ట్ అయితే చేయాలి. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ అయితే ఉంటుంది కదండి. సో కొంతమంది ఏంటంటే ఇంకా ఫేస్ చేయాలి, ముందుండి ఫేస్ చేయాలి. బట్ నాకెందుకు అలా అనిపించింది అని అంటే, సో ఇంకా అసలు మనము మీషోలో మార్జిన్ పెట్టడమే తక్కువ మార్జిన్ అయితే పెట్టేస్తాము. సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మీషోలో చాలా తక్కువ ప్రైస్కి అయితే ఉంటుంది అని. సో ఇంకా మనం ఆ తక్కువ అమౌంట్ పెట్టేసి ఇంకా రిటర్న్ వచ్చినట్లయితే అది కూడా మనకి ఎక్స్ట్రా అయితే 170 రూపీస్ అయితే కట్ అయితే అవుతుంది. అండ్ మ్యాక్సిమం ఏంటంటే మీషోలో ఆర్టీఓ అనేది వస్తుంది. సో ఆర్టీఓ అంటే ఏంటి కనుక, సో కస్టమర్ అక్కడ వెళ్ళాక మన కస్టమర్ రిసీవ్ చేసుకోకపోవడం అనమాట. సో అలా అని ఇంకా పికప్ బాయ్ వెళ్ళాక కస్టమర్ కాల్ లిఫ్ట్ చేయకపోయినా, అడ్రస్లో లేకపోయినా కూడా ప్యాక్ కవర్ అయితే వస్తుంది కదండి. అప్పుడు మనకు ఆర్టీఓ అనే అంటారు. అండ్ దానికైతే ఎలాంటి ఛార్జ్ అయితే పడదు. బట్ అది కూడా ఏంటంటే మన దగ్గరికి రావడం వెయిట్ చేయాలి. సో చూడండి, ఇది అయితే ఈ ప్యాక్ వచ్చేసి నేనైతే 1 మంత్ అయిందండి నేను ప్యాక్ చేసినది. సో 1 మంత్ అయినాక నాకు ఆర్టీఓ అని చూపించింది. బట్ ఎలాంటి రెస్పాండ్ అయితే లేదు అనమాట. పికప్ ఇప్పుడిప్పుడే నేను ఒక్కొక్కటి అనేది టికెట్ రేస్ చేయడం వల్ల ఇప్పుడిప్పుడే ఒక్కొక్క అయితే వచ్చేస్తుంది. సో ఎస్టర్డే అయితే ఒకటి వచ్చిందని చెప్పాను కదా. సో ఈరోజు కూడా ఇంకొకటి వచ్చింది. అది కూడా ఏంటంటే 1 మంత్కి అయితే వచ్చింది. బట్ మనమైతే అసలు ఏది మిస్ చేయకుండా మాత్రం మనమైతే ఏ వస్తువుని అయితే మనమైతే పోగొట్టుకోవద్దు అనమాట. అలా సో ఆ తత్వం అనగా ఉంటే కనుక మీరు మీషోలో అయితే బిజినెస్ అయితే చేయండి. ఇంకా నేనైతే ఏ వస్తువు అయితే పోగొట్టుకోదలుచుకోలేదు. అలా అని ప్రతి ఒక్కటి నేను నోటీస్ చేసేసుకొని టికెట్ రేస్ చేయడం జరిగింది. అలానే నాకు 1 మంత్ అయిపోయిందనమాట. సో ఇది నేను చేసి 1 మంత్కి నాకు ఈరోజు డెలివరీ బాయ్ అనేది రిటర్న్ అయితే ఇచ్చారు. సో ఎక్స్ప్రెస్ బి వాళ్ళు. అండ్ ఇందులో వచ్చేసి నా శారీనే ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కసారి అయితే ఇలా ఎక్స్చేంజ్ కూడా అవుతుంది అని అయితే విన్నానమాట నేనని. సో ఇది వచ్చేసి నా శారీనే అండి. సో బ్యూటిఫుల్ కదా. సో ఇది వచ్చేసి హాఫ్ శారీ అనమాట. ఇది వచ్చేసి ఇంకా నా దగ్గరకు వస్తుందా లేదా అని అయితే అనుకున్నాను. ఇది వచ్చేసి 1 మంత్ అయింది. 1 మంత్కి నాకు ఈ రోజు అయితే రిసీవ్ అయితే అయిందనమాట ఈ శారీ. సో మనం తప్పకుండా టికెట్ రేస్ చేసినట్లయితేనే మనకు రిటర్న్ అనేది ఆర్టీఓ అనేది వస్తుంటాయి. సో అది మీరు ఫేస్ చేయగలను అంటే కనుక తప్పకుండా మీషోలో అయితే అప్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. అదైతే మీ ఆప్షనే. సో ఇంకా నాకేంటంటే ఇప్పుడైతే ఒక్కొక్కటి అయితే వచ్చేస్తుంది. నేనైతే ఏం పోగొట్టుకోదలుచుకొని మ్యాక్సిమం మీషోలో బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళు లో బడ్జెట్లో అయితే తీసుకొని సేల్ చేయండి. లైక్ ఏంటంటే మరీ శారీస్ ఒక 1000 రూపీస్ పెట్టి మనం ఒక 1200 1300 పెట్టినా కూడా చెప్పలేం కదా. రిటర్న్ ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తుంటాయి. అండ్ అలానే కస్టమర్స్ కూడా ఏంటంటే కొంతమంది మాత్రమే అండ్ ఎక్స్చేంజ్ అందులో డిఫరెంట్ ప్రోడక్ట్ పెట్టి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు కూడా మనకు చాలా లాస్ అనమాట. మనం పెట్టిందే ఒక 50 రూపీస్ 100 రూపీస్ ఎక్కువ కంటే మీషోలో అనేది మార్జిన్ ఎక్కువ పెట్టాం కదండి. అలా అని ఇంకా అది కూడా పెడితే వేస్ట్. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఏంటంటే మినిమం 500 బిలో ఉన్న శారీస్ తీసుకొని మీరు అప్లోడ్ చేస్తే కనుక బెటరే అయితే నా ఒపీనియన్. అది మీ ఇష్టం అనమాట, మీకు ఎట్లయినా ఓకే. నాకైతే ఇది అయితే బెస్ట్ అయితే అనిపించింది. బిలో 500 రూపీస్ శారీస్ని మనం పెడితే కనుక అంత అయితే ఉండదు. సో ఇప్పుడు నాకు 1 మంత్కి అయితే నా శారీ అయితే నా దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకొక 2 శారీస్ అనేది నేను రేస్ చేయడం జరిగిందనమాట.
సో అవి కూడా నా దగ్గరికి ప్రోడక్ట్ వస్తున్నాయా లేదనేది చెప్తాను. బట్ మీరైతే మీ గురించి అయితే చూడండి ఒకసారి. చాలామంది కమెంట్స్ అయితే పెడుతున్నారనమాట. సో నేను రిటర్న్ పెట్టాను, మా దగ్గరికి ఇంకా రావట్లేదు, ఆర్టీఓ అని చూపిస్తుంది, రిటర్న్ కొరియర్ మా దగ్గరికి రావట్లేవు, ఏంటి కస్టమర్ కాల్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. బట్ తప్పకుండా మీరైతే టికెట్ రేస్ చేయండి. టికెట్ రేస్ చేస్తే కనుక తప్పకుండా అయితే ఆ ప్రాసెస్ ఏంటి అనే కనుక ఎవరికైనా ఇంకా కొద్దిగా డీప్గా ఏమైనా చెప్పాలనుకుంటే నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు వీడియో షేర్ చేస్తాను. సో ఎలా టికెట్ రేస్ చేయాలి ఏంటి అనేది తప్పకుండా అయితే మీకైతే కమెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పండి, నేను మీకైతే ఇంకొక వీడియో అయితే తీసి పెడతాను. సో ఇది అన్నమాట. సో ఇంకొక శారీ అయితే రావాల్సి ఉంది, అది కూడా నాకు 1 మంత్కి వచ్చేసరికి నాకైతే చాలా కోపం వచ్చేసి ఇంకా అప్లోడ్ చేయడం అనేది బంద్ చేశాను అనమాట. సో ఎందుకంటే మనం పెట్టేదే మార్జిన్ తక్కువ, అది కూడా ఇన్ని ఇంకా పోతే కనుక బాగుండదు కదా అన్నట్లు నాకు కోపం వచ్చేసి అయితే పెట్టేశాను. సో ఇంకొక 1.5 మంత్ కూడా ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయన్నమాట. సో కొంతమంది మెయిన్గా మన మీషోలో చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు పంపించేస్తున్నారు ఓకే, కానీ టికెట్ రేస్ చేయట్లేదు. టికెట్ రేస్ చేయండి అయితే మ్యాక్సిమం అయితే రావండి, ఆర్టీఓ కానీ రిటర్న్ కానీ. సో తప్పకుండా టికెట్ రేస్ చేస్తే కనుక 100% అయితే వస్తున్నాయి, నాకైతే వచ్చాయన్నమాట. సో అలానైతే మీకైతే షేర్ చేస్తున్నాను. ఇక నుంచి అయితే ఇంకా ఆ రిస్క్ అయితే పెట్టుకోదలుచుకోవట్లేదు అనమాట. సో మేబీ ఒకవేళ డైలీ వేర్ శారీస్ అలా ఏమైనా అప్లోడ్ చేస్తే చెయ్యొచ్చు, ఇంకా ఇప్పుడే అయితే ఏం ఆలోచించుకోదలుచుకోవట్లేదు మీషో గురించి. సో కొంతమంది అయితే చెప్తున్నారు మీషోలో, వీళ్ళు కొంతమంది అయితే ఇలా చెప్తున్నారు కదా, సో లాభమా నష్టమా అని కూడా చెప్తున్నారు. అది ఏంటి అంటే కనుక మీషోలో లాభము అని చెప్పలేను, నేను నష్టము అని కూడా చెప్పలేనండి. సో ఎవ్రీ మంత్ అనేది బాగా డైలీ వేర్ శారీస్ అలా అప్లోడ్ చేస్తే కనుక వచ్చే వాళ్ళకైతే వస్తూనే ఉంటాయి, కొంతమందికి రిటర్న్ పడతాయి, వాటిని మనమైతే ఏం చేయలేము కదా, అదే అన్నమాట. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కూడా ఉంటాయి కదా, సో ఇలా ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి మరి మనం ఎక్కువ బడ్జెట్లో తీసుకొని ఇలా పెడితే కనుక చెప్పలేము అక్కడ కస్టమర్స్ ఎలా ఉంటారు ఏంటి అని, అది కూడా చూసుకొని మీరు ఒక తక్కువ స్టార్టింగ్ ఏంటంటే తక్కువ రేంజ్లోనే తీసుకొని అప్లోడ్ చేస్తే బెటర్ అని అయితే నా ఒపీనియన్ అయితే మీకైతే అనిపిస్తుంది అనమాట, జ్యువెలరీ అలా అయితే. సో తప్ప మీషో వల్ల నాకు కోపం వచ్చేసి ఏంటంటే చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయి కానీ నేనైతే యాక్సెప్ట్ అయితే చేయట్లేదు అనమాట. సో అమౌంట్ పడతాయా పడదా, మనం పెట్టింది లేదా అనేది అయితే నాకు యాక్సెప్ట్ కూడా చేయలేదు. సో ఇది మెయిన్గా మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మెయిన్గా ఏంటంటే డిస్కౌంట్ ఇస్తాము అండ్ అలానే అని మీషో కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేసి అడిగితే మాత్రం మీరు ఎవరైతే డిస్కౌంట్ అయితే యాక్సెప్ట్ చేయకండి. యాక్సెప్ట్ చేసినట్లయితే మనకు చాలా చాలా సేల్స్ వస్తాయని చెప్తారు, బట్ మనకు అందులో కనుక లాభం ఉంటేనే కదా మనం కూడా చేసేది. సేల్స్ ఎంత సేల్స్ వచ్చినా కూడా సో మార్జిన్ మనం కరెక్ట్గా పెట్టుకొని మంచి ప్రోడక్ట్ కనుక ఇస్తే మ్యాక్సిమం ఏంటంటే అవైతే సేల్స్ అయితే వస్తుంటాయి. సో అలా అని మనం డిస్కౌంట్ ఇచ్చి ఇంకా మనకు ఎంత ఏందనేది చూపించదన్నమాట. సో అదొకటైతే మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఇంకేమైనా మీషోలో డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే సో చూడండి. సో ఇప్పుడు జిఎస్టీకి అండ్ ఎన్రోల్మెంట్ ఐడికి ఏంటి డిఫరెంట్ అని అన్నీ అన్నారు కొంతమంది. సో జిఎస్టీ ఐడితో మనం లాగిన్ అయితే కనుక సో ఆల్ ఓవర్ ఇండియా సో ఎక్కడికైనా మన ప్రోడక్ట్ అనేది మీషోలో అయితే చూపిస్తుంది. అండ్ అలానే ఓన్లీ ఎన్రోల్మెంట్ ఐడితో మనం ఐడిని క్రియేట్ చేసినట్లయితే ఓన్లీ ఇక్కడ మన ఏపీ టు తెలంగాణ మాత్రమే మన ప్రొడక్ట్స్ అనేది చూపిస్తుంది అనమాట. సో అది కనుక అయితే మీరైతే చూసుకొని మరి జిఎస్టీనా లేదంటే అది అయితే చెప్పి. సో ఇది అనమాట మీషో గురించి అయితే నేనైతే నా ఆర్డర్ అయితే వచ్చింది, బ్లాక్ శారీ ఆర్డర్ అయితే వచ్చిందని అయితే చెప్పాను కదా. సో ఇంకొక 2 ఆర్డర్స్ అయితే రావాలన్నమాట. సో అవి కూడా వచ్చాక సో అవి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో తప్పకుండా ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.